అధికారం ఉన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్ పల్నాడుకు ఏం చేశావని ప్రశ్నించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ. పల్నాడు జిల్లాలో హత్యలు, మైనింగ్, ఇసుక మాఫియా, దొంగ నోట్లు ముద్ర చేశారు. ప్రజలకు ఏం చేశారని జగన్ ఓట్లు అడగడానికి వస్తున్నాడు పల్నాడుకని ప్రశ్నించారు. పల్నాడు ప్రాంతంలో గోదావరి పెన్నా ప్రాజెక్టు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పెన్నాకు సంబంధించిన పనిముట్లు సామాగ్రిని మట్టిపాలు చేశారు పల్నాడు ప్రాంతంలో అని అన్నారు. వరికిపూడి సేలా ప్రాజెక్టుకు 5 సంవత్సరాలలో ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పల్నాడుకు ముఖ్యమంత్రి జగన్ ఏమీ చేయలేదు, పల్నాడును మాఫియాకు అడ్డాగా మార్చారని అన్నారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన 3 రోజులు మరి ఇక్కడే ఉంటాడని తెలిసింది. నాకైతే పూర్తి ప్రోగ్రాం తెలియదు. నాకు తెలిసిన సమాచారం 3 రోజులు ఇక్కడ ఉంటారు. ధూళిపాళ దగ్గర ఉండి పిడుగురాళ్ళలో ఓ మీటింగ్ చేసి ఏదో రోడ్ షోలు చేస్తారని నాకైతే ప్రోగ్రాం పూర్తిగా తెలియదు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఈ 5 సంవత్సరాల్లో పల్నాడు జిల్లాకి ఏమి చేశావని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఓటు అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతున్నా. హత్యలు చేశారని చెప్పేసి ఓట్లు అడుగుతారా? మానభంగాలు చేశారని చెప్పేసి ఓట్లు అడుగుతారా? అక్రమ మైనింగ్ చేశామని చెప్పేసి ఓట్లు అడుగుతారా? ఇసుక మాఫియా చేశారని ఓట్లు అడుగుతారా? గంజాయిలో మేము పల్నాడు నెంబర్ 1 ఉన్నామని చెప్పేసి ఓట్లు అడుగుతారా? దొంగ నోట్లు ముద్రిస్తున్నారు పల్నాడులో అని చెప్పేసి ఓట్లు అడుగుతారా? ఏమి చేశావని చెప్పేసి నీకు పల్నాడు జిల్లాలో ఓటు అడిగేటువంటి హక్కు నీకు ఉంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడుగుతా ఉన్నా. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా గోదావరి పెన్నా అనుసంధానం స్కీమ్ టెండర్స్ కూడా అయిపోయి పని మొదలుపెట్టి 100 కోట్ల రూపాయల మెటీరియల్ రెడ్డిగూడెం దగ్గర, ఎర్రబాలెం దగ్గర మట్టి పాలవుతుంటే ప్రజల సొమ్ము నీకు కానీ నీ మంత్రికి కానీ కళ్ళు పోయినాయా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వరి పండించుకునేటువంటి దిక్కు లేక మిర్చి వేసుకుంటే 6 తళ్ళు ఇస్తానని చెప్పినటువంటి నువ్వు 6 తళ్ళు ఇచ్చావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. మరి వరకపుడిసిలా నేను గుంటూరులో ఉన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరకపుడిసిల దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి మంత్రిగా రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి శంకుస్థాపన చేయించినటువంటి వాడిని నేను. అటువంటిది తండ్రి చేసిన శంకుస్థాపన మీద మళ్ళీ శంకుస్థాపన చేసి నువ్వు ఎంత ఫండ్స్ రిలీజ్ చేసావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. పల్నాడు జిల్లా ఒకప్పుడు ఫ్యాక్షన్ జిల్లాగా ఉండేటువంటిది ప్రశాంతంగా ఉన్నటువంటి జిల్లాని హత్యలు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, అసలు మాఫియాలుగా అడ్డాగా తయారు చేసినటువంటి నీకు పల్నాడు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఏమి చెప్పుకొని నువ్వు ఓటు అడగబోతున్నావు? నువ్వు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను, నవరత్నాలని చెబుతున్నావు. మోడీ గారు 135 సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి రాష్ట్రాలకు నిధులు పంపుతుంటే నువ్వేదో 135 స్కీములు వస్తుంటే 9 ఇచ్చి నేను ఆ 135 స్కీములు పేదవాళ్ళు వచ్చేటువంటి పొట్ట కొట్టేసి సంక్షేమ కార్యక్రమాలు రానియకుండా 9 ఇచ్చి నేను ఇచ్చానని చెప్తా ఉన్నావు. నువ్వు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా ఉన్నాయంటే
చాక్లెట్ ఇచ్చి నక్లెస్ లాక్కేసుకున్నటువంటి సామెతగా ఉన్నాయి. అది నేను ఇవాళ చెప్పిన మాట కాదు, నువ్వు ముఖ్యమంత్రి అయిన 4 మాసాల్లోనే చెప్పినటువంటి మాట. 2 డైలాగులు చెప్పాను ఆ రోజున. ఒకటి, చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తున్నాడని. 2, ఇది రాక్షస పాలన అనేటువంటిది. రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఏకీకృతం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దోచుకుంటున్నాడు అనేటువంటి ఒక మాట కూడా. అయినా కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా కొల్లగొడుతూ నీకు ఓటు అడిగేటువంటి హక్కు ఎక్కడుంది అని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాల కింద లెక్కేస్తే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంక్షేమ కార్యక్రమాలే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా ఎక్కువ. అలాగే ఇవాళ కూడా సూపర్ 6 పేరుతో రేపు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి మే 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. మేము తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసినటువంటి సూపర్ 6 కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఖచ్చితంగా చేస్తాము. ఆ సూపర్ 6 ఇచ్చేటువంటి కార్యక్రమాలు నువ్వు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా 100కి 100 రెట్లు అదనంగా మేము ఇస్తాము. నువ్వు చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేశారు. నువ్వు 2000 పెన్షన్ 3000 చేయడానికి నీకు 5 సంవత్సరాలు పట్టింది. 4000 రూపాయల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు ప్రతి లబ్ధిదారుడి ఇంటికి తీసుకుని వెళ్ళి ఇస్తాము. ఎలక్షన్ కమిషన్ నీ సైన్యంతో పెన్షన్స్ ఇవ్వద్దు అంటే నీ అసమర్థతతో, నీ దగ్గర డబ్బు లేక ఆడలేక మధ్యల మీద పడి ఏడిసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద పడి అబాండాలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినట్టుంది. మీ బాబాయ్ నువ్వు చంపి నారాసుర రక్త చరిత్రను రాపించినట్టుంది. ఇది మాత్రం దానికి దీనికి ఎంత తేడా లేనటువంటి పరిస్థితి.